హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే కొబ్బరి పాలతో జున్ను. సో పచ్చి కొబ్బరిని అయితే డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా కొబ్బరి పాలతో జున్ను అయితే తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో నేను ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనికోసం అయితే నేనైతే ఒక పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. తీసేసుకొని దాని వెనకాల బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకుని నాకైతే 1 కప్ అయింది. ఆ 1 కప్ నేను అందులో వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నానండి. తర్వాత ఒక కప్పుకి నేనైతే 1/2 కప్పు వాటర్ అయితే ఫస్ట్ తీసుకున్నాను. తీసుకుని అదంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి కొంచెం మెత్తగా అవుతుంది. డైరెక్ట్గా మనం వాటర్ పోసేస్తే ఆ ముక్కలు అనేవి నలిగిపోగానక మనము కొంచెం నలిగిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 1/2 కప్పు వాటర్ అయితే పోసుకొని మళ్ళీ మిక్సీ చేశానండి. గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఇగో ఇలా వచ్చేసింది మన స్ట్రక్చరు. ఇలా వచ్చినప్పుడు మనము స్ట్రైనర్తో ఇలా మొత్తం వడకట్టేసుకోవాలండి. ఇలా వడకట్టేసుకొని మనకి ఆ పాలు అనేవి మొత్తం కిందికి వెళ్ళిపోతాయి కదా. ఇది ఉన్నది చూడండి, అది మనం ఆ కొబ్బరి పచ్చడి అయినా చేసుకోవచ్చు, లేదంటే తినొచ్చు. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలైతే, చాలా బాగున్నాయి. సో ఇదైతే ఇంకో గిన్నెలోకి కొన్ని తీసుకుందామండి. ఈ గిన్నెలోకి కొన్ని తీసుకొని ఈ కొంచెం దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇలా కార్న్ఫ్లోర్ పౌడరు 2 స్పూన్స్ వేసుకొని బాగా ఉండలు కట్టకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ పాలు ఇందులో పాలల్లో వేసేసుకోవాలి. ఇలా పాలల్లో వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసి అందులోకి నేను కప్పుకి 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇలా 1/2 కప్పు షుగర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. ఇలా స్టవ్ మీద పెట్టేసి ఉండలు కట్టకుండా అది కింద మాడిపోకుండా డైరెక్ట్గా అది అయ్యేంత వరకు, మనకి స్ట్రక్చర్ అంతా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి ఇలా గట్టిగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒక స్టీల్ బాక్స్ లేదంటే ఏదైనా బాక్స్లో తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఒక 1.5 తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1.5 అవర్. ఇలా 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీస్తే చూడండి, మీకు చూపిస్తాను చూడండి అది ఎలా గట్టిగా అవుతుందో. సో మనకి పెరుగు మనము తోడేస్తే ఎలా ఉంటుందో అలా అయింది. సో ఇప్పుడు చూడండి దాన్ని అలాగే నేను వావ్ సూపర్ షేప్ వచ్చింది. సో ఇలా కట్ చేసుకొని పీస్ చేసేసుకొని తింటే మనకి కొబ్బరి పాలతో జున్ను రెడీ. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్